జై గురుదేవ్. విదుర నీతి సుధాలోని నీతి పద్యాలను మనము తెలుసుకుంటున్నాం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి సంప్రవర్ధంతే కీర్తి ఆయుర్యశోబలం అని చెప్పబడింది. 7వ అధ్యాయం 74వ శ్లోకంలో ఎల్లవేళలా పెద్దలకు మొక్కు స్వభావం కలవానికి, పెద్దలను కొలుచుచుండువానికి కీర్తి, ఆయువు, యశస్సు, బలము అను 4 కూడా వృద్ధి పొందును. పెద్దరికం అంటే అనుభవము, జ్ఞానము అనే సంపదలతో తొలతూగే వ్యక్తిత్వము. కేవలం వయస్సుతో కాదు. వయోవృద్ధులు వేరు, జ్ఞానవృద్ధులు వేరు. ఒక మహాపండితునికి వయసుతో నిమిత్తం లేకుండా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఒక మహాభక్తుడు, మహాజ్ఞాని, సద్గుణశీలి, ఘనవైద్యుడు, యోధుడు వీరంతా గౌరవ మర్యాదలకు అర్హులే. బ్రహ్మజ్ఞాని సదా గౌరవనీయుడు. నిజమైన బ్రహ్మజ్ఞాని ప్రాపంచిక గౌరవ మర్యాదలకు ఆశపడడు. మాన అవమానాలను రెండింటిని సమానంగా స్వీకరిస్తాడు. ఎల్లవేళలా పెద్దలకు మొక్కుతారు అనడంలో ఉద్దేశం అవసరం ఉన్నా లేకపోయినా పెద్దలు ఎదురుపడగానే సహజ వినయంతో, భక్తి గౌరవాలతో నమస్కరించేవారు. ఉత్తమ సంస్కారం ఉన్నవారే అలా ప్రవర్తిస్తారు. కాబట్టి ముందు మనము సంస్కారాన్ని పెంచుకోవాలి. ఇప్పటి తరం వారికి పెద్దలను గౌరవించడం, నమస్కరించడం అలవాటు లేని విషయాలు. తల్లిదండ్రులు చిన్నతనం నుండి సంస్కారం పెంచే శిక్షణ ఇవ్వాలి. వారిని గారాభంగా పెంచకూడదు. దానివల్ల సంస్కార శూన్యత ఏర్పడుతుంది. ప్రేమ వేరు, గారాభం వేరు. ప్రేమను దుర్వినియోగం చేస్తూ అతి స్వేచ్ఛ ఇవ్వడం చేతులారా బిడ్డల భవిష్యత్తును పాడు చేయడమే అవుతుంది. బాల నేరస్తుల నేపథ్యం పరిశీలిస్తే వారి పెంపకంలో పెద్దల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదో జరిగిపోయాక బాధపడే కంటే ముందు జాగ్రత్త పడడం శ్రేయస్కరం. పెద్దలను కొలుచుట అంటే తమ సేవా సాఫల్యాలు, భక్తి గౌరవాలతో పెద్దలను ప్రసన్నం చేసుకోవడం. దానివల్ల వారికి విలువైన జ్ఞానబోధలు లభిస్తాయి. అవి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. తద్వారా 4 ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు విదురుల వారు. అవి ఏమిటంటే కీర్తి, ఆయువు, యశస్సు, బలము. ఈ 4 ప్రతి మనిషికి అతి ఆవశ్యకము. ఇంకా విదురుల వారు ఇలా అంటున్నారు: శ్రీయందు దుడుకుగా ప్రవర్తించేవారు, సోమరిని, పిరికి వారిని, మిక్కుటముకు కోపం కలవారిని, తన మగతనం గూర్చి పొగరుగా భావించేవారిని, దొంగను, కృతజ్ఞుణ్ణి, నాస్తికుణ్ణి నమ్మకూడదు. స్త్రీలరహితుడే స్త్రీల పట్ల దుడుకుగా ప్రవర్తిస్తాడు. సోమరి తనకు తానే శత్రువు. సకాలంలో ఏ పని చేయనివాడు సమాజానికి కూడా శత్రువే అవుతాడు. పిరికివాడు అన్యాయాన్ని ఎదిరించలేడు. అందువల్ల ఎవరికి కూడా సహాయపడలేడు. మిక్కిలి కోపం కలవాడు కార్యభంగం చేస్తాడు. అతడి ఆగ్రహం కార్యనాశనానికి కూడా కారణమవుతుంది. తన మగతనం కూర్చి అహంకరించేవాడు పరమమూర్ఖుడు. ప్రతి వ్యక్తికి కేవలం ఒక పరిమితిలోనే శక్తి ఉంటుంది. ఎవరు ఎదురులేని శక్తిమంతులు కారు. దొంగ అదను చూసి మన విలువైన వస్తువుల్ని కాజేస్తాడు. అతని దృష్టి అంతా సరి అయిన అవకాశ నిరీక్షణలోనే ఉంటుంది. కృతజ్ఞుడు అంటే కేవలం తన స్వార్థాన్ని చూసుకొని చేసిన మేలును పట్టించుకొనివాడు. ఇతరులు తనకు ఉపకారం చేయడం వారి బాధ్యత, తన హక్కుగా భావించేవాడు. నాస్తికుడు ఇతరులను కూడా నాస్తికులుగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా ఆస్తిక భావాలకు అపకారం చేస్తాడు. ఇలా చెప్పబడిన వారందరూ కూడా నమ్మదగిన వారు కారు. వారి పట్ల అందరూ హెచ్చరికతో ఉండాలని విదురుల వారు చెప్పిన బోధ. కొందరు ధనం పట్ల విపరీత వ్యామోహంతో ఉంటారు. ధనార్జన కోసం శక్తికి మించి శ్రమిస్తారు. మిక్కిలి కష్టపడి కూడా కూడబెడతారు. ధన సంపాదన కోసం ధర్మత్యాగం కూడా నిస్సంకోచంగా చేస్తారు. శత్రువు కాళ్లకు మొక్కి అయినా తన సంపదను రక్షించుకునేవాడు వృద్ధుడు, వ్యక్తిత్వం లేనివాడు. కాబట్టి ధనమే సర్వస్వం అనే భావనను తుంచివేయాలని విదురుల వారు చెప్పిన నీతి బోధ. హరి ఓం తత్సత్. ఈ విధంగా మనము మహాభారతంలోని విదురుల వారు చెప్పిన నీతి పద్యాలు, వాటి అర్థాలను తెలుసుకున్నాం. మరి ఒక మారు విదురుల వారు చెప్పిన పద్యాన్ని తెలుసుకుందాం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి సంప్రవర్ధంతే కీర్తి ఆయుర్ యశోబలం. ఎల్లవేళలా పెద్దలకు మొక్కు స్వభావం కలవానికి, పెద్దలను కొలుచు చుండవానికి
కీర్తి, ఆయువు, యశస్సు, బలము అని 4 వృద్ధి పొందును అని మహాభారతంలో చెప్పిన విదుర నీతి. హరి ఓం తత్సత్.